ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనకు పండుగలు అని చెప్పగానే నూతన సంవత్సరం ప్రారంభమైందండి. నూతన సంవత్సరం ప్రారంభం కాగానే మొట్టమొదటి మాసం చైత్రమాసం, నూతన సంవత్సరము చైత్రమాసము, శుక్లపక్షము, ప్రతపద్యము పాడ్యమి తిథి. ఆ రోజుతో ఉగాది మనకు ప్రారంభమవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒకప్పుడు యుగములు ప్రారంభమైంది అని చెప్పడానికి యుగాది యుగాది అనేవారు. ఈ యుగములు ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అందరికీ అనుమానం. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది అంటే యుగములు ఎప్పుడైతే మనకు ప్రారంభమయ్యాయో ఆ ప్రారంభము నుండే యుగాది అను నామం వచ్చింది. ఆ యుగాది కాస్త పలుకుతూ 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 ఇప్పుడు మనం పిలుస్తున్న పేరు ఉగాది. ఈ ఉగాది ఒకానొకప్పుడు సోమకుడు వేదాలన్నీ కూడా దొంగలించి పారిపోతూ ఉంటే, ఈ సోమకుడు వేదాలు ఎప్పుడైతే తస్కరించి పారిపోతూ ఉన్నాడో, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో వెళ్ళి అతనిని సంహరించి వేదాలను మళ్ళీ బ్రహ్మదేవుడికి సమర్పించిన రోజే యుగాది. ఆ యుగాది ప్రారంభం కాబట్టే బ్రహ్మదేవుడి లెక్క ప్రకారం కూడా స్వస్తి స్త్రీ చాంద్రమానేన శోభకృత నామ సంవత్సరే ఉత్తరాయణే చైత్రమాసే ఋతు వసంత ఋతు శుక్లపక్షే ప్రతపద్యాం అంటే ఆ రోజు నుండి బ్రహ్మదేవుడు రాతలు రాయడం మొదలు పెడతాడు. బ్రహ్మ ప్రకారముగా మన హిందూ సాంప్రదాయ ప్రకారముగా ఉగాదికి అంత శక్తివంతముగా ఉంటుంది. యుగాది ఉగాది మళ్ళీ ఇందాక చెప్పిన విధముగా యుగము ప్రారంభం కాబట్టి ఇప్పుడు మనందరం కూడా మాట్లాడుకోవడం కూడా ఉగాది. ఈ ఉగాది రోజు ప్రాతకాలమునే నిద్రలేచి, అంటే జామున అంటారు, జాములు తెల్లవారుజామున అంటాం కదండి. ప్రాతకాలం ఎప్పుడైతే సూర్యోదయం కాకముందే ఉదయాన్నే లేచి అభ్యక స్నానం చేసుకొని పిల్లలకు చేయించి మనం స్నానం చేసి నువ్వుల నూనెతో మర్దనంతా కూడా చేయించుకోవాలి. నువ్వుల నూనెతో ఎప్పుడైతే స్నానం చేస్తామో మనలో ఉన్న అలక్ష్మి తొలగిపోతుంది. శ్రీ సూక్తంలో అందరూ చెబుతూ ఉంటారు, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగరామేశ్వరి. లక్ష్మీదేవి కంటే ముందుగా వచ్చినది అలక్ష్మీదేవి. ఆ లక్ష్మీదేవి తొలగిపోవాలి, లక్ష్మీ అనుగ్రహం కలగాలి నాకు అని చెప్పి నువ్వుల నూనెతో వాళ్ళంతా రాసుకొని స్నానము చేసి, తల స్నానం అభ్యంగ స్నానం అంటే తల నుండి భాగం నుండి మొదలు పెట్టుకొని స్నానమంతా కూడా చేసి స్వామికి నమస్కారం చేసి మీ ఇంటిలో ఉన్న దేవతామూర్తులు, మీ ఇంటి దేవత ఆరాధన చేయవలేను చేసి తదుపరి ఉగాది పచ్చడి అండి అంటాం. ఈ ఉగాది పచ్చడిలో షడ్రుచుల సమ్మేళనం కలిగి ఉంటుంది. మనకు పెద్దవారు చెప్పిన ప్రకారంగా హిందూ సాంప్రదాయ ప్రకారంగా వారు ఏది చెప్పినా సరే దానిలో అంతరార్థం వేరే విధంగా దాగి ఉంటుంది. ఈ వసంత ఋతువు వచ్చినప్పుడు, ఇప్పుడంటే మనకి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి, కానీ ఒకప్పుడు పూర్వము వసంత ఋతువు చైత్రమాసంలో రాగానే అనేక రోగాల నుండి పడుతూ ఉండేవారు. ఈ రోగాల నుండి పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ఈ షడ్రుచుల సమ్మేళనం పెట్టారు. అంతేకాకుండా మనము తినే ఆ 6 రుచుల పచ్చడి అంటారు. షడ్రుచుల పచ్చడి ఉగాది పచ్చడి అంటాం కదా. ఈ ఉగాది పచ్చడిని తీపి, కారము, చేదు, ఒగరు, పులుపు, ఉప్పు, కారంతో కూడుకున్న సమ్మేళనం ఈ షడ్రుచులు. ఈ షడ్రుచులన్నీ కూడా కలిపి స్వామికి ముందుగా నైవేద్యం చేయాలి. అంటగా ఇంట్లో ఎవరైతే మీ దేవత ఆరాధన ఉన్నాడో ఆయనకు పెట్టి, తండ్రి నారాయణ, ఇందులో ఉన్న షడ్రుచులను నువ్వు స్వీకరించి నన్ను అనుగ్రహించు, నాలో ఉన్న దుర్మార్గములను తొలగించు. అనగా కారం సంబంధించినట్టు నాలో ఉంటాయి, ప్రతివాడిలో కారాలు ఉంటాయి కదా, కారం లేకుండా ఉండదు. కారం అంటే భయము, ఆ భయాలను తొలగించు. మధురం, దానిలో మధురం ఉంటుంది కదా, తీపి. ఆ తీపి చెరుకు ఎలా అయితే పిండితే ముందు పిండినా వెనక పిండినా మధ్యలో పిండినా మధురం తప్ప ఎక్కడ ఏమీ రాదు, అలాగే నా జీవనం కూడా ఉండాలి తండ్రి అని చెప్పి ఈ షడ్రుచుల సమ్మేళనం స్వామికి సమర్పిస్తాము. నైవేద్యముగా సమర్పించి ఆ ప్రసాదమును మనము పుచ్చుకోవాలి. ఇదంతా కూడా పుచ్చుకొని స్వామికి నమస్కారం చేసి పంచాంగ శ్రవణము అంటారు. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము, ఈ 5 కలిపి ప్రతివారు కూడా నమ్మవలసినదే. ఈ పంచాంగములో ఎప్పుడైతే మనకు కలిసి ఉంటాయో, అయ్యా ఈరోజు తిథి ఏమిటి, మనం ఎక్కడ ఉన్నామని చెప్పాలంటే తిథి కావాలి. వారం మనందరికీ తెలుసు, వారం సోమవారం, మంగళవారం, బుధవారం వారాలు. కరణాలు, నక్షత్రములు, ఏ యోగాలలో మనకు చేస్తే మంచిదో అవన్నీ తెలియాలంటే కేవలం పంచాంగం ద్వారానే తెలుస్తుంది.
అయ్యా మరి ఈ పంచాంగం తెలుసుకొని మనం ఏం చేయగలుగుతాము? ఇప్పుడు ఈ పంచాంగంలో అధిక ధనం నష్టం, అధిక ధనం లాభం అని ఉంది కదా, మనం ఏం చేయగలుగుతామండి? ఏమి చేయలేము కదా. ఈ ఉగాది రోజే ఈ పంచాంగం ఎందుకు చూడాలి? ఈ ఉగాది రోజే అనగా సంవత్సరాల ప్రారంభం బ్రహ్మదేవుడు అని చెప్పాం కదా. అలాగే ఈ సంవత్సరములో నాకు ఈ ఆదాయం ఇంత వస్తూ ఉంది, పలాని నెలలో ఈ పలాని మాసములో అనగా వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసం ఒక మాసములో నాకు అధికంగా ధనం వస్తుంది అని పంచాంగంలో రాసి ఉంటే, తండ్రి పరమేశ్వర నీ వలన నేను ఆనందంగా ఉండడానికి ఆ మాసములో ఆనందంగా ఉంటాను అని చెప్పి నమస్కారం చేయాలి. లేదు నాకు పలాని కష్టం ఉంది అని పంచాంగంలో రాసి ఉంటే, తండ్రి నారాయణ నీ పాదములనే నేను పట్టుకుంటూ ఉన్నాను, ఆ కష్టమును నాకు దగ్గరగా రానివ్వకుండా చూడు అని చెప్పి స్వామి దగ్గర మనము వెళ్ళడానికి ఆస్కారమైనది పంచాంగం. అనగా కష్టము కానీ సుఖము కానీ శుభ అశుభాలు ఏవైనా కానీ నీ ద్వారా నాకు రావాలి తండ్రి అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడికి నమస్కారం చేయాలి. నమస్కారం చేసి దేవత ఆరాధన చేయాలి. మరి పంచాంగంలో చెప్పారండి నవగ్రహాలు బాగలేవని చెప్పారు కదా, సూర్య చంద్ర కుజ బుధ బృహస్పతి శుక్ర శనిశ్చ రాహుకేతు గ్రహాలు నాకు బాలేవని చెప్పారు. ఒక స్వామి ఏమో రాహు బాలేవని చెప్పాడు, ఒక స్వామి గురుడు బాలేవని చెప్పారు కదా. మరి ఏం చేయమంటారు? ఇందాక చెప్పిన విధముగా పంచాంగములో చెప్పిన గ్రహాలన్నీ కూడా బాధ కలిగించే గ్రహాలే ఉంటాయి, కొన్ని శుభాలను కలిగించే గ్రహాలే కూడా ఉంటాయి. కానీ శుభ అశుభాలను కలిగించేది కేవలం గ్రహాలే అయితే ఎక్కడ దేవతా అనుగ్రహం ఎక్కడ ఉండదు. మరి పరమేశ్వరుడు అవసరం లేదు, నారాయణుడు అవసరం లేదు, మహాగణపతి ఇలా దేవతలు ఎవరు అక్కర్లేదు, కేవలం నవగ్రహాలు ఉంటే సరిపోతుంది. అలా కాదు, స్వామి నీ అనుగ్రహం చేత నవగ్రహాలకు వెళ్ళి నమస్కారం చేస్తూ ఉన్నాను, నీ అనుగ్రహం చేత నన్ను వారు బాధింపకుండా చూడు అని చెప్పి ఆ నవగ్రహాలకు నమస్కారం చేసి, ఈ పంచాంగ శ్రవణంలో ఏ విధంగా శుభ అశుభాలు కలిగి ఉన్నాయో నా జీవితంలో కూడా శుభ అశుభ ఫలితాలను కూడా ఇవ్వము, అశుభాలను తక్కువగా ఇవ్వము స్వామి అని చెప్పి స్వామికి నమస్కారం చేయాలి. ఈ ఉగాది పచ్చడి ఎలా అయితే షడ్రుచుల సమ్మేళనంతో కలిగి ఉన్నదో నా జీవితం కూడా ఆనందముగా ఉండాలి అని చెప్పి ఆ స్వామి స్మరణ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఆటంకములు లేకుండా జీవితం ఆనందంగా ఉండాలని మీరందరూ కూడా శుభకార్యములు ఎక్కువగా చేసుకుంటూ మీ ఇంటిల్లిపాదంతా కూడాను ఐశ్వర్య భోగభాగ్యాలు అనుభవించాలని చెప్పి భోగభాగ్యాలు ఉండాలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. శుభం భూయాత్.